హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. గోరుచిక్కుడులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు ఇందులో ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఫైబర్ వంటివి అధికంగా ఉంటాయి. ఈ గోరుచిక్కుడు గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ముందుగా కావలసిన పదార్థాలు: 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలు, 50 గ్రాముల పెసరపప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. కడిగి శుభ్రం చేసుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలను ఒక కుక్కర్లోకి తీసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు, 1 గ్లాస్ వాటర్ పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు వేరొక గిన్నెలోకి కడిగి శుభ్రం చేసుకున్న 50 గ్రాముల పెసరపప్పుని తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొక స్టవ్ పైన పప్పుని ఉడికించుకుందాం. చూడండి, పప్పు ఈ విధంగా సగం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులోని వాటర్ని ఇలా ఒక స్ట్రైనర్తో వడకట్టుకుని తీసుకుందాం. కుక్కర్ విజిల్ ఆరింది. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ముక్కలను కూడా ఇదే విధంగా స్ట్రైనర్తో వడకట్టుకుని తీసుకుందాం. ఇప్పుడు తాలింపుకి వేరొక పాత్ర పెట్టుకుని అందులో 10 ml ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటమన్నాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు, ఇంకా చిటికెడు పసుపు వేసుకుందాం. ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలను ఇందులో వేసుకుని 3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకుని మరొక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఉప్పు కొంచెం చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ముక్కలు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పుని వేసుకున్నాం కాబట్టి కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి కారం వేసుకుని కలుపుకుందాం. అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవటం వల్ల కూర మంచి టేస్ట్ వస్తుంది. అంతే, చూసారు కదా, సింపుల్గా రుచికరమైన గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మరి మీరు కూడా నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన ఆరోగ్యకరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు.